నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. అసాగో ఇథానల్ పరిశ్రమ సామర్థ్యం పెంపుపై ఈ నెల 14న జరపబోయే సభ స్థానిక ప్రజలను ముంచే పెద్ద కుట్ర అని పాటంశెట్టి సూర్యచంద్ర మండిపడ్డారు. ఉత్పత్తిని 3 లక్షల లీటర్లకు పెంచితే రోజుకు 15 లక్షల లీటర్ల నీటిని తోడేస్తారని, దీనివల్ల భవిష్యత్తులో ఈ ప్రాంతం ఎడారిగా మారుతుందని హెచ్చరించారు. తీవ్ర జల వాయు కాలుష్యం, రసాయన వ్యర్థాల వల్ల బావుల నీరు కలుషితమై కిడ్నీ వ్యాధులు వస్తున్నాయని, విషవాయువుల వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు శ్వాసకోశ రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. నిద్రలేని గ్రామాలు, పంటల నాశనం, ఫ్యాక్టరీ మిషన్ల 24 గంటల శబ్దాల వల్ల ప్రజలు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, పొగగొట్టాల బూడిద వల్ల పంట దిగుబడి పడిపోతోందని ఆవేదన చెందారు. ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ ఈ గ్రామ సభను అసాగో కంపెనీలో మరి 4 గోడల మధ్యలో పెట్టే ఆలోచన ఉన్నట్టు తెలిసింది మాకు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ గుమ్మలదొడ్డి గ్రామంలో ఉన్నటువంటి బహిరంగ ప్రదేశంలో గ్రామం మధ్యలో పెట్టి ప్రజలందరి సమక్షంలో గ్రామ సభ జరిపే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి తెలియజేస్తూ అసాగో కంపెనీలో గ్రామ సభ నిర్వహిస్తాం, ప్రజాభిప్రాయ సేకరిస్తాం, మాలో మేమే చర్చించుకుంటామంటే ఎట్టి పరిస్థితుల్లోని మేమందరూ కూడా ప్రతిఘటిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీ జ్యోతుల నవీన్ గారిని 2 చేతులు జోడించి వేడుకుంటా ఉన్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం జరిగింది. మేము కలెక్టర్ గారికి పెట్టాం, అందరి అధికారులకి పెట్టాం. మరి గత ప్రభుత్వంలో ఏదైతే ఈ అసాగో ఇథనాల్ పరిశ్రమకు నిర్మాణం చేసే ముందు తీసుకోవాల్సిన గ్రామ సభ కానీ ప్రజాభిప్రాయ సేకరణ కానీ ఆ నకలు ఇప్పించండి అని చెప్పేసి నేను పెట్టడం జరిగింది. ఎప్పుడు పెట్టామంటే ఇంచుమించు 2024లో పెట్టామండి. 2024 మార్చి నెలలో పెట్టడం జరిగింది. కలెక్టర్ గారు పెడితే కలెక్టర్ గారు డిపిఓకి పంపించారు, డిపిఓ గారు పంచాయతీ సెక్రటరీకి పంపించారు. నెల రోజుల్లో నాకు రిపోర్ట్ ఇవ్వాలి. నేటి వరకు కూడా మరి గతంలో ఈ ఫ్యాక్టరీ పెట్టే ముందు ఏర్పాటు చేసిన గ్రామ సభ తీర్మానం, ప్రజాభిప్రాయ సేకరణ తీర్మానాలను ఇప్పించండి, ఎంతమంది సంతకాలు పెట్టారు, ఎంతమంది ఈ ఫ్యాక్టరీ కావాలని పెట్టారు అనేది మేము అడిగితే నేటి వరకు ఇవ్వలేదు. అంటే 4 గోడల మధ్యలో దొంగ సంతకాలతో దొంగ మీటింగులు పెట్టి ఆ రోజు కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సమాధానం లేదండి. మరి అదే రకంగా ఇంకొకటి అడిగాను, మరి ఏదైతే హెచ్పిసిఎల్, ఐఓసిఎల్ కంపెనీలు ఉన్నాయి, ఈ యొక్క అసాగో పరిశ్రమను ఆనుకుని ఏదైనా ప్రమాదం జరిగితే ఈ 2 కంపెనీలుకి ప్రమాదం జరిగి అగ్ని ప్రమాదం జరిగితే చుట్టుపక్కల ఎన్ని గ్రామాలు ప్రమాదానికి గురవుతాయి, ప్రమాదం జరిగే అవకాశం ఉందా అని చెప్పంటే దానికి సమాధానం లేదండి. అంటే మేము ఎందుకు అడుగుతా ఉన్నామంటే అసలు గత ప్రభుత్వంలో బ్లండర్ మిస్టేక్ జరిగింది, మళ్ళీ అది ఇప్పుడు జరగకూడదని చెప్పేసి గౌరవ శాసనసభ్యుల్ని ప్రాధాన్యపడతా ఉన్నాం. మరి ముఖ్యంగా నిరాహార దీక్ష చేసినప్పుడు కానీ, మేము అప్పుడు ఆందోళన చేసినప్పుడు కానీ మరి కలెక్టర్ గారు వచ్చి స్వయంగా చూడటం జరిగింది. నిపుణుల కమిటీ వేయడం జరిగిందండి. అసలు ఎంత అక్కడ ఉత్పత్తి అవుతా ఉంది, దానివల్ల నష్టాలు అన్నీ కూడా అక్కడ నిపుణుల బృందం వస్తే ఆ బృందానికి కలెక్టర్ గారు పెట్టడం జరిగింది. ఆ నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వండి అని చెప్పేసి పెడితే కలెక్టర్ గారు మరి కాలుష్యం అధికారిని పంపడం జరిగింది. 1.5 సంవత్సరం అయిందండి. ఇప్పుడు దీని మీద రిప్లై లేదు. అంటే ఈ అసాగో పరిశ్రమ వారు అందరినీ మేనేజ్ చేస్తా ఉన్నారు. ఎమ్మెల్యే గారిని అవ్వచ్చు, నవీన్ గారిని అవ్వచ్చు, కొందరు అధికారులు అవ్వచ్చు, కొందరు ప్రజాప్రతినిధులను అవ్వచ్చు, అందరినీ మేనేజ్ చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు మోసపోతారు. ఇది ఎందుకంటే మనకి ఓట్లేసిన ప్రజలు ఇవాళ 53,000 ఓట్లు మీకు మెజార్టీ ఇచ్చారు జ్యోతుల నెహ్రూ గారు. ఎందుకు ఇచ్చారంటే గోకవరం మండలంలో ఈ అసాగో పరిశ్రమని స్థాపించడం వల్ల తప్పు జరిగింది, ఇటువంటి తప్పుని సరిదిద్దాలని చెప్పేసి మీరు దీన్ని సరిదిద్దుతారని ఇక్కడ మీకు ఓట్లు వేయడం జరిగింది ఎక్కువ మంది. అటువంటిది మీరు మళ్ళీ దీన్ని 2 లక్షల నుంచి 3 లక్షల లీటర్లకి ప్రతిపాదిస్తూ ఉన్నారు. ఇది సమంజసం కాదు. గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారిని మేము కోరుతా ఉన్నాం, తప్పకుండా మీరు పునరాలోచించండి. రేపు ఎల్లుంటిలో ఈ 2 రోజుల్లోని ఈ అన్ని గ్రామాల్లో కూడా మైక్ ప్రచారం టామ్ వేసి నేను అసాగో కంపెనీ దగ్గర నేను సూట్ కేసులు తీసుకోలేదు, డబ్బు తీసుకోలేదు, నిజాయితీగా ఉన్నానని చెప్పేసి మీరు ఆ రోజు 14వ తేదీన అక్కడ గ్రామ సభ దగ్గరకు వచ్చి అందరినీ అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించేలా మీరు ఈ రోజు కానీ రేపు కానీ ప్రెస్ మీట్ పెట్టండి. మీ బాధ్యత అది. ఒక ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజల్ని, నియోజకవర్గ సమస్యల్ని, నియోజకవర్గ ప్రజల ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత
నియోజకవర్గానికి తల్లి తండ్రిగా శాసనసభ్యుడిగా మీ మీద ఉందని చెప్పేసి జ్యోతుల నెహ్రూ గారికి మనవి చేస్తూ, మీరు నాకు డబ్బు కాదు, నాకు ఓట్లేసిన ప్రజలే ముఖ్యం అని చెప్పేసి మీరు నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. రేపు 14వ తేదీన జ్యోతుల నెహ్రూ గారు, జ్యోతుల నవీన్ గారు అస్సాగో పరిశ్రమ పక్షమా, పేద ప్రజల, రైతుల, బాధిత గ్రామ ప్రజల పక్షమా అనేది రేపు 14వ తేదీన నిరూపించడం కావాలని చెప్పి తెలియజేస్తూ, మరి ముఖ్యంగా గ్రామ ప్రజలకి, సంబంధిత గ్రామ ప్రజలకి అచ్యుతాపురం, గుమ్మలదొడ్డి, బావాజీపేట, అదే రకంగా విదురుపాక, కోరుకొండ, గోకవరం మండలాల ప్రజలకి నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అసాగో కంపెనీ కానీ యాజమాన్యం కానీ మనకి శత్రువులు కాదు. వాళ్ళ కంపెనీ నుంచి వచ్చే విష వాయువులు మనకి శత్రువు. అదే రకంగా భూమిలోకి వెళ్ళే వ్యర్థ జలాలు మనకి శత్రువు. మన నీరు, మనకి పంట పండించుకోవడానికి, తాగడానికి నీరు లేకుండా మన నీరు 10 లక్షలు 15 లక్షలు నీరు వాళ్ళు తోడుకుని వెళ్ళిపోయి వాళ్ళ లాభాలు వాళ్ళు తీసుకుంటూ నష్టాన్ని మనకిస్తా ఉన్నారు. అది మనకు శత్రువు. కాబట్టి ప్రజలందరూ సంఘటితంగా పోరాడి 14వ తేదీ మరి ప్రజాభిప్రాయ సేకరణలో ప్రతి ఒక్కరూ ధైర్యంగా పాల్గొనండి. మేము వస్తాం. ఏది ఏమైనా సరే ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలందరి గెలవ వినిపించేలాగా మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా ధైర్యంగా రావాలని చెప్పి తెలియజేస్తూ, పోలీసు వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎవరిని కూడా నిర్బంధించవద్దు సార్. అక్కడికి వచ్చి మేము ఎవరిని కూడా ఏ రకమైన ఆందోళన కార్యక్రమాలు చెయ్యం. అక్కడ జరిగే నష్టాలు మేము వినిపిస్తాం. మా వల్ల ఏమైనా నష్టం జరుగుద్దంటే మా కాళ్ళు చేతులకి సంఖ్యలు వేసి కట్టండి, నోరు ఒకటి వదలండి. ప్రజల పక్షాన మేము మాట్లాడతామని చెప్పి తెలియజేస్తూ, మరి పోలీసు వారు కూడా సహకరించాలని చెప్పి తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమాచారాన్ని అందరికీ పంపించే విధంగా ఈ వీడియోని షేర్ చేయాలని చెప్పేసి, మంచి సమాజం కోసం, మంచి కాలుష్య రహిత మన ప్రాంతం కోసం ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయాలని చెప్పేసి, 14వ తేదీ ఈ గ్రామ సభను జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మీ ఆశీస్సులతో, సదా మీ ఆశీస్సులతో పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి. గ్రామస్తులకు నీటి ఎక్కట్లు ప్రతిరోజు పేపర్లో వస్తా ఉన్నాయి. అక్కడ ఉన్న ప్రాంతాల్లో నీరు తగ్గిపోతా ఉందని చెప్పేసి, భూగర్భ జలాలు అడిగంటిన మాట వాస్తవమే. జియాలజిస్ట్ రాధాకృష్ణ, ఇథనాయిల్ ఫ్యాక్టరీ వల్ల భూగర్భ జలాలు అడిగంటిపోతున్నాయి. ప్రతిరోజు పేపర్లు వస్తా ఉన్నాయి. కొమ్మలదొడ్డిలో భూగర్భ జలాల పరిశీలన అడిగంటిన మాట వాస్తవం. భూగర్భ జలాలు ఎండ, పై పబ్లిసిటీ, వేడుక. బావులు ఎండిపోతే ప్లాంట్ ప్రదర్శనపై ఆగ్రహం. కాలుష్యంతో ఆరోగ్య సమస్యలు, గ్రామస్తుల ఆందోళన. ఫిర్యాదు తర్వాత యాజమాన్యం హడావిడి చర్యలు, అనుమానాలు. అంటే ఇవన్నీ కూడా ప్రతిరోజు పేపర్లో వస్తా ఉన్నాయి. మీరు పేపర్ చూడరా ఎమ్మెల్యే గారు? అసాగో కంపెనీ దెబ్బకు నిలిచిపోయిన సాగునీరు. అసాగో ఇథనాల్ పరిశ్రమలో విచ్చలవిడిగా మోటార్లు. గ్రామాల్లో బావులకు, బోర్లకు నీటి గండం. రైతు ఫిర్యాదు, వ్యవసాయ క్షేత్రాల పరిశీలన. రైతుల వ్యవసాయ నీటి కష్టాలపై ఉన్నతాధికారుల విచారణ. అసాగో ఇథనాల్ పరిశ్రమ వల్ల మా గొంతెందుకుంది. బోర్లు నోరెళ్ళ పెడుతున్నాయి. మా గ్రామ ప్రజలు రక్షించే అధికారి, ఆయా ప్రజాప్రతినిధులు లేరా? రైతులందరూ పెడతా ఉన్నారు. ఏం చేస్తా ఉన్నారు? ఎమ్మెల్యే గారు జ్యోతుల నెహ్రూ గారు ఏం చేస్తా ఉన్నారు? అయ్యా జ్యోతుల నవీన్ గారు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ గారు, మీరు మట్టి, గ్రావెల్, ఇసుక ఆ దండాలు మీద పెట్టిన దృష్టిలో 10% ఈ పేపర్ కటింగ్లు, రైతులు కష్టాలు, ప్రజలు అక్కడ దుర్వాసన పీల్చడం, ఇవన్నిటి మీద మీకు దృష్టి పెడితే 2029లో మీరు ఎమ్మెల్యే అవుతారు సార్. అసలు మీ ఆలోచన లేదు. ఎమ్మెల్యే గారు నవీన్ గారు, ఏంటి అసలు ఏ రకంగా మీ నిర్ణయం అనేది ఏం అర్థం కావట్లేదు. మీరు బాధిత రైతులు ఈ యొక్క ఏదైతే జల కాలుష్యం, వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యంతో ఇబ్బంది పడుతున్న 4 గ్రామాల ప్రజల పక్షమా, మరి డబ్బు మూటలు అందించే అసాగో ఇథనాల్ పరిశ్రమ పక్షమా? జ్యోతుల నెహ్రూ గారు, జ్యోతుల నవీన్ గారు సమాధానం చెప్పాలి. మీరు 2 లక్షల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తికి 10 లక్షల లీటర్ల నీరు మన భూమిలోంచి తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 1 లక్ష లీటర్లు పెంచుతా ఉన్నారు. అంటే 3 లక్షల లీటర్ల ఇథనాల్ తయారీకి
15 లక్షల లీటర్ల నీరు మన భూమిలోంచి తీసుకుని వాళ్ళు ఇథనాల్ తయారు చేసుకుని మనకిచ్చేది ఏంటండి? మన ప్రాంతం అంతా కూడా ఎడారిలాగా మారిపోయే బహుమతి వాళ్ళు ఇచ్చేది. అదే రకంగా ఈ కార్బన్ డైఆక్సైడ్ సుమారు రోజుకి 156 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తారండి. ఈ యొక్క 2 లక్షల లీటర్ల ఇథనాల్ తయారీ రోజుకి 156 టన్నుల కార్బన్ డైఆక్సైడ్. మరి 3 లక్షల లీటర్ల ఇథనాల్ తయారీకి సుమారు 225 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ CO2 విడుదల చేస్తారు. దానివల్ల ఎంత మందికి అనారోగ్యాలు వస్తాయి? అది అక్కడే ఉండదు కదా, ఎక్కడెక్కడికో వెళ్తుంది, అందరికీ అనారోగ్యం. అంటే మీరు ప్రజలకు అలవాటు చేశారు. అదే రకంగా మరి వాటర్ ఈ యొక్క ఇంచుమించు ఇప్పుడు 10 లక్షల నీరు తీసుకుంటున్నారు. రేపు పొద్దున్న మీ చలవతో మీ ఆమోదంతో 3 లక్షల లీటర్ల నీరు ఉత్పత్తి అవుతే 15 లక్షల లీటర్ల నీరు తీసుకుంటారు. మన ప్రాంతం ఎక్కడ నీరు తాగడానికి కూడా ఉండవు. అదే రకంగా ఈ తీసుకున్న నీరు ద్వారా ఇథనాల్ తయారవుద్ది. అదే రకంగా వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని తయారు చేసుకుని మళ్ళీ వేస్ట్ వాటర్ మళ్ళీ రీఫిల్లింగ్ చేసి భూమిలోకి ఇంకింపై చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. దీనివల్ల భూమిలోకి వెళ్ళిన వాటర్ అక్కడే ఉండదు. గోకవరం మండలం, కోరుకొండ మండలాలు 2 మండలాలు కూడా 10-15 సంవత్సరాల్లో తీవ్రమైన అనారోగ్యాలతో ప్రజలు సతమతమై మరి భావితరాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే కార్యక్రమం రాబోయే రోజుల్లో జరుగుతూ ఉంది. జ్యోతుల్ నెహ్రూ గారు మీ యొక్క అనాలోచితంగా తీసుకునే నిర్ణయం, మీ యొక్క డబ్బు మీద ఉన్న వ్యామోహంతో ఈ ప్రాంత ప్రజలని మరి నడి సముద్రంలో ఉంచే పరిస్థితి చేస్తా ఉన్నారు. మరి నిజంగా జ్యోతుల్ నెహ్రూ గారిని నేను అడుగుతా ఉన్నాను, మీకు నిజంగా ఈ యొక్క ప్రాంత ప్రజల మీద మీకు ప్రేమ, అభిమానం, దయ ఉంటే మీరు రేపు 14వ తేదీన జరిగే ప్రజాభిప్రాయ సేకరణ గ్రామ సభలో మీరు పెద్ద మనిషిగా, నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీరు అక్కడ ప్రధాన పాత్ర పోషించి అక్కడ కుర్చీలో కూర్చుని మీరి ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించండి. మరి మీరు ఈ చుట్టుపక్కల ఈ అన్ని గ్రామాల్లో కూడా మరి రేపు ఎల్లుంట్లో మైక్ ద్వారా ప్రచారం చేసి 2 లక్షల లీటర్ల నుంచి 3 లక్షల లీటర్ల ఈ యొక్క ఇథనాల్ పరిశ్రమని అభివృద్ధికి ప్రజామోదం కోసం పెట్టారు. మీరందరూ రండి, ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనండి. నేనున్నాను అని మీ ఎమ్మెల్యేగా మీరు బాధ్యత తీసుకుని అక్కడ మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. ఎమ్మెల్యే గారు, నవీన్ గారు రండి, మీరిద్దరూ కూడా చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చే విధంగా ప్రజల్ని చైతన్యపరచండి, ప్రజల్ని అవగాహన కల్పించండి. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదం మళ్ళీ జరగకుండా చూడాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలందరూ నీరు తీశారు. 100 సంవత్సరాల క్రితం ఆ నీటిలో నీరు లేదని చెప్పేసి 2 నెలల క్రితం ఆ గుమ్మలతోటి రైతులందరూ మా బోర్లో వాటర్ లెవెల్ తగ్గిపోయిందని ఆ రైతులందరూ కూడా మరి అధికారులందరూ కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మరి అన్ని కూడా పట్టించుకోని పరిస్థితి. ఒక అధికారి వచ్చారు, గ్రౌండ్ వాటర్ అధికారి వచ్చి చెక్ చేయడం జరిగింది. చెక్ చేసి వాటర్ లెవెల్ తగ్గిందని చెప్పి నిర్ధారణ చెప్పింది. అంటే ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం, ప్రభుత్వాన్ని మేము ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాం. నాటి ప్రభుత్వానికి నేటి ప్రభుత్వానికి తేడా ఏంటని చెప్పేసి అడుగుతా ఉన్నాం. నాడు పెనం మీద ఉన్న ప్రజల్ని ఈరోజు పొయ్యిలో పడేసిన పరిస్థితి కూటమి. నాడు 2 లక్షల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తికి మంజూరు చేసి నిర్మాణం చేస్తే మళ్ళీ కూటమి ప్రభుత్వం 3 లక్షల లీటర్లు పెంచి పుండి మీద కారం చల్లిన పరిస్థితి మీరు చేస్తాం. ఇదేనా ప్రజాప్రభుత్వం? ఇదేనా ప్రజలకు మీరు చేసే సేవ అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. గౌరవ జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారిని మేము అడుగుతా ఉన్నాం. ఈ సందర్భంగా మరి రైతులు ఎంతో ఆవేదన చెందుతా ఉన్నారు. గ్రీవెన్స్ లో పెట్టారు రైతులు.